చేసుకోవాల్సిందిగా. కేవలం రాష్ట్రంలో సన్నబియ్యం, పేదోడు సన్నబియ్యం తింటే కడుపు మండుతుంది బీఆర్ఎస్ వాళ్ళకు. మా హయాంలో మేము సన్నబియ్యం పెట్టలేదన్న బాధ. ఈ హయాంలో సన్నబియ్యానికి ఇంత డబ్బు వెచ్చిస్తుర్రు, ఇప్పుడు వచ్చిన 10,000 కోట్లతోటి ఇంకేం చేస్తారో అన్న భయంతో, ఇంకా ప్రజలకు ఏమైనా మంచి చేస్తారన్న, ప్రజలు ఏమైనా మంచి చేస్తే కాంగ్రెస్ పార్టీని జీవితాంతం వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళ గుండెలలో పెట్టుకుంటారేమో, ఈ పార్టీ చేస్తున్న పాలనను మమ్మల్ని జీవితాంతం మళ్ళీ రాజకీయాలలో ఎదగనీయరేమోనన్న భయాన్ని ఈ తప్పుడు ప్రచారాలతోటి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. కేవలం ఈ కక్ష, ఈ కషి, ఈ దుష్ప్రచారం అంతా కూడా దేనికో తెలుసా? ఇవాళ ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచనతోటి వీళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి కుక్కలు చింపిన ఇస్తారాకుని చేసిపోయారు తెలంగాణను. దాన్ని అతికిచ్చి అదే ఇస్తారాకులు అన్నం పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేకపోతున్నారు ఈరోజు. దాంట్లో భాగంగానే రోజుకో పిట్టల కథ పట్టుకొచ్చి పిట్టల ద్వారా మాటలు మాట్లాడుకుంటా, బుర్రకథలు చెప్పుకుంటా, దాని వెనుక మళ్ళీ ఒక బ్యాచ్ సోషల్ మీడియాలో దానికి తగ్గట్టు వీడియోలు తయారు చేసి దానికి తగ్గట్టు తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ని ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్క నిన్నటి ప్రెస్ మీట్ తోటి తేట తెల్లమైపోయింది మనకు. వీళ్ళ మనసులో ఎంత విషం ఉందో. వీళ్ళు ఏంది ఈ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెట్టొద్దు, వాళ్ళ నాయన చెప్పిండు కేజీ టు పీజీ ఉచిత విద్య పెడతా, తెలంగాణ వస్తే నిధులు నియామకాల నినాదంతో ప్రతి పేదోనికి చదివిస్తా అన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 200 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతుండు, సన్నబియ్యం తినిపిస్తుండు. యువ వికాసం పేరుతోటి వెనుకబడ్డ యువకులకు వాళ్ళ పెట్టుబడి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళను కూడా ఒక మంచి స్టార్టప్ కంపెనీస్ చిన్న స్థాయిలో పెట్టుకొని వాళ్ళకు ఉపాధి జరిగేటట్టు వాళ్ళకు లోన్లు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ప్రభుత్వం పోతుంటే ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా అవసరమా? 2 విషయాలు చెప్తాండి. రేవంత్ రెడ్డి గారికి 400 ఎకరాల భూమి వీళ్ళ మాదిరిగానే దాన్ని పట్టించుకోకుండా 10 ఏళ్ళు ఆ భూమిని అట్లనే వదిలేసి ఆ ప్రైవేట్ ఓన్కి వచ్చేటట్టు చేసి ఆ ప్రైవేట్ ఓన్ తోటి వీళ్ళ మాదిరిగా సెటిల్మెంట్ మేము అధికారంలో కొంచెం చేసుకొని ఉంటే వీళ్ళకు తీట దిగేది. ఆయన కేవలం తెలంగాణ ప్రజల ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి అని చెప్పి దాన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దాని మీద ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ని పెట్టి ఆ భూమిని గెలిచినందుక ఈ బాధలన్నీ మాకు. వాళ్ళ మాదిరిగా 10 ఏళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు దోసుకోవడంలో బిజీ ఊరు తప్ప ఏ రోజు కూడా గిన్ని పథకాలు తెచ్చిన దాఖలాలు లేవు. ప్రతిరోజు ఇవాళ పొద్దున చూడండి ఏదో ఒకటి చేస్తుంది గవర్నమెంట్, రేపు పొద్దున చూడండి ఏదో చేస్తున్నాం మేము. మా దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉంది వాస్తవం, కానీ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ తోటి ముందుకు పోతుంటే ఎంత దారుణం అండి ఇది. ప్రజలైతే అట్లీస్ట్ మమ్మల్ని గెలిపించి మాకు ప్రజాపాలన చెయ్యాలి అన్న ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మమ్మల్ని నమ్మాలని కోరుకుంటున్నాం. మాకు ఎవ్వరు కితాబియాల్సిన అవసరం లేదు. మాకు ఏ సోషల్ మీడియాలలో కానీ మాకు మంచి పేరు రావాలి, ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా మాకు భయం లేదు. మా భయం అంతా తెలంగాణ ప్రజలు వాళ్ళ మనసులో వీళ్ళు నాటే విష బీజాలను మేము తుడిచేయాలన్న ఆలోచనలోనే ఉన్నాం తప్ప మాకు మిగతా ఎవరిని పట్టించుకునేది లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏడ్చినా బీజేపీ వాళ్ళు ఏడ్చినా నాకేం వచ్చేది లేదు, మాకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. మా బాధ అంతా మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను తప్పుతో పట్టియొద్దన్న ఉద్దేశంతో ప్రతిరోజు మేము వాళ్ళు మాట్లాడే ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ కాగితాలన్నీ తీసుకొచ్చి మీ ముందుకు రావాల్సి వస్తుంది. ఇదే సరిపోయింది మాకు. ఒక పక్కన పథకాలు చేసుకుంటూ పోతున్నాం, ఇంకొక పక్కన వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ ఊర్లల్లో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయిస్తారు, ధాన్యం కొనుగోళ్లల్లో బిజీ ఊర్రు, సన్నబియ్యము పంచుతుంటే ఎక్కడ సన్నబియ్యం పంచిరో ఆ ఇళ్లలో పోయి సన్నబియ్యం తిని వాస్తవంగా వాళ్ళు సంతోషంగా ఉర్రా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలలో నాయకులందరూ కూడా. మరి ఏం పని చేయాలి మేము? ఇటు మంచి పని చేయాలన్నా రోజు వీళ్ళు వేసేటువంటి చెత్తను దుడుచుకుంటూ పోవాలన్నా అర్థం కావట్లేదు. ఒక మంచి పథకాన్ని లాంచ్ చేసి ఆ పథకం మీద వివరణ ఇవ్వకముందే దాంట్లో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి వీళ్ళు 24 గంటలు వస్తారు. కాబట్టి ఈ దొంగల మూట, ఈ పిట్టల మూట, ఈ పిట్టల దొర మాటలు ఇక నుంచి తెలంగాణ సమాజం ఈ రోజు నుంచి వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లను ఏ దాన్ని కూడా మీరు సీరియస్ తీసుకోవద్దని చెప్తున్నా. వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లను మీరు ఎంటర్టైన్మెంట్ కింద చూడండి. వాళ్ళు చెప్పే అన్ని
సినిమాలో కనుక ముందు వస్తుంది ఇంట్లో కల్పిత పాత్రలు మాత్రమే, ఈ పాత్రలు ఎవరికి సంబంధించినవి కాబట్టి మీరు దీన్ని సినిమా మాదిరిగానే చూడాలి, దీంట్లో మీరు ఏది కూడా సీరియస్ తీసుకోవద్దని చెప్పి ఫస్ట్ టైటిల్ వేయించాల్సిన అవసరం ఉంది వీళ్ళ ప్రెస్ మీట్లో. ఎందుకంటే అంత కల్పితమే, ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ కల్పితమే,